హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి నిన్నటి ఎపిసోడ్లో సంజన గారు తప్ప తనుజ తప్ప దాని గురించి మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్ అదే కాబట్టి. ఇంకా అంతకంటే ముందర సంజన గారు అయితే ఏదైతే సీక్రెట్ టాస్క్ ఇచ్చారో క్షణాల్లో ఫినిష్ చేసేశారు. 3 సార్లు హౌస్ బయటకు వచ్చి లోపలికి అలా వెళ్ళి ఇలా వచ్చేసారు. సీక్రెట్ టాస్క్ చాలా ఫినిష్ చేశారు. చాలా బాగా కూడా ఆడారు. ఇంకా బిగ్ బాస్ అయితే సంజన గారిని జైల్లోంచి తీసుకొని వచ్చేసారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గేమ్ ఏదైతే ఆడారో ఇక్కడ ఇమాన్యువల్ అయితే నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడు. నిజంగా చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడాడు. ఏదన్నా టాస్క్ వస్తే 100% ఎఫర్ట్స్ పెడతాడు. చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తాడు. ఇమాన్యువల్ అందుకే చెప్తున్నా, నామినేషన్లో ఖచ్చితంగా ఉండింటే ఇప్పుడు 3 విన్నర్ రేసులో ఉండేవాళ్ళు. ఇమాన్యువల్, తనుజ, కళ్యాణ్. అప్పుడు ఇంకా చాలా బాగుండేది, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది. 3లో ఎవరు విన్నర్ అవుతారో, ఎవరు రన్నర్ అవుతారని. ఎఫర్ట్స్ అయితే చాలా బాగా పెట్టాడు. గేమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడాడు ఇమాన్యువల్ అన్న. నామినేషన్ రాందే ఒకటి ఎఫెక్ట్ అయితే పడిపోయింది. ఇంకా ఆ తర్వాత తనుజ వర్సెస్ సంజన గారు. ఇక్కడ వచ్చేసి సంజన గారిని అందరూ టార్గెట్ చేశారా అని నిన్నైతే ఒక వీడియో చేశారు చూడండి. నిన్నైతే బాగా పొగుడుతూ వచ్చారు. బ్రో నువ్వు సంజన గారు స్టాండ్ తీసుకున్నావు, థ్యాంక్స్ బ్రో అని. ఈ వీడియో చూసినాక ఫుల్ లాస్ట్ వరకు చూడండి, ఏమంటారో చూద్దాం కింద కామెంట్ బాక్స్లో. ఇంకా ఇక్కడ ఫస్ట్ తనుజ వచ్చేసి సంజన గారిని టార్గెట్ చేసిందంటే లేదు. ఎందుకంటే సంజన ముందు నుంచి చెప్తూనే ఉంది. అదే చెప్పుకునే దానికి వచ్చినప్పుడు నేను గేమ్లో నుంచి వెళ్ళాలనుకోలేదు. అలాగని సంజన గారు కూడా వెళ్ళాలనుకోలేదు. ఎందుకంటే ఆవిడ ఇంతకు ముందరే ఒక గేమ్ ఆడలేదు. ఆవిడ కూడా నాతో పాటు ఖచ్చితంగా ఉండాలి గేమ్లోని. ఇంకెక్కడ టార్గెట్ చేసింది, ఉండాలని ముందుగానే చెప్పింది. ఇంకా వెళ్ళి డిస్కషన్కి వెళ్ళారు. ఇక్కడ వీళ్ళ ముగ్గురు, బర్నీ గారు, అలాగే సుమన్ శెట్టి అన్న, తనుజ, సంజన గారు. వీళ్ళు వాళ్ళ ముగ్గురు ఒక పేరు అనుకున్నారు. ఇక్కడ సంజన గారికి ఇద్దరినీ తీయాలని ఉంది, ఇమాన్యువల్ అలాగే డీమన్ని, స్ట్రాంగ్ ప్లేయర్స్ అని. ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఒక పేరు చెప్పారు, ఇమాన్యువల్ చెప్పారు. ఇప్పుడు సంజన గారు వచ్చేసి ఇమాన్యువల్ ఇద్దరిని తీయాలని ఉంది. ఇమాన్యువల్ ఎలాగైతే టాప్ ప్లేయర్స్నే తీయాలనుకుంటారు కాబట్టి ఇక్కడ ఇమాన్యువల్ అని చెప్పేసి ఉంటే ఏ బాధ లేదు, సాఫీగా గేమ్ ఆడుకొని ఉండొచ్చు. ఇమాన్యువల్ బయటకు వెళ్ళిపోయాడు, టాప్లో ఉన్నాడు కాబట్టి తీయేశారు, ఏ ప్రాబ్లం ఉండి ఉండదు. ఇక్కడ లేదు. నిన్న ఏదైతే 1.5 లక్షలో డీమన్ సపోర్ట్ చేయలేదో అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నారు. వీళ్ళకు ఉండే ప్రాబ్లం అదే. ఎవరన్నా వీళ్ళని ఏమన్నా అన్నారా, దాన్ని అలాగే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి అదే చెయ్యాలి. ఇది ఒకటే ఆవిడ గేమ్ని దెబ్బతీస్తుంది. ఎవరన్నా ఇంత మాట అన్నారా, మనం కూడా వాళ్ళని అనాలి. అదే ప్రాబ్లం అవుతుంది. ఆవిడ గేమ్ ఆవిడ బాగా ఆడుతున్నారు, కానీ ఇదే ఏదైతే రివెంజ్ తీసుకోవాలనుకుంటారో అందులో దెబ్బ పడిపోతారు. ఇక్కడ డీమన్ని కాకుండా ఇమాన్యువల్ తీయేసి ఉండొచ్చు. నిన్న వాడు నాకు సపోర్ట్ చేయలేదు, అందుకే నేను వాని పేరు చెప్తున్నాను, వాని పేరు చెప్పారు. ఇక్కడ ఇదైపోయింది. ఇంకా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఏంటి మీరు బయటికి వెళ్ళినాక ఇంకేమని చెప్తారు? వాళ్ళు ముగ్గురు చెప్పారా నీ పేరు, నేను చెప్పలేదు, నేను డీమన్ పేరు చెప్పానంటే వాళ్ళకే కదా ఎఫెక్ట్. అందుకే వాళ్ళు ఒప్పుకోలేదు. మేము బయటికి వెళ్ళే గేమ్ ఆడుకుంటాంలే అని తనుజ అయితే సీరియస్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇమాన్యువల్ దగ్గరికి వచ్చారా, ఇక్కడన్నా వాళ్ళతో జాయిన్ అయి ఉండాలి. వాళ్ళు ఏదో ఒక పేరు చెప్తే వాళ్ళని ఒప్పుకో, అమ్మా మేము ఈ పేరు చెప్తాము, నువ్వు దాని మీద ఉంటావంటే లేదురా నేను నీ జోలికి రాను, కానీ డీమన్ కోడుకు మటుకు ఓటు వేస్తా. అదేలా అమ్మా, డీమన్ కోడుకు ఓటు వేస్తే వాడు నన్ను వదులుతాడా? నువ్వు కనుక డీమన్ కోడుకు ఓటు వేస్తే వాడు నాకే కదా వేసేది. డీమన్ ఆల్రెడీ చెప్పాడు ఎవరికి ఓటు వేసిండోరు అంటే, నా మీదకి వచ్చేసరికి నేను ఇమాన్యువల్ అని కొత్త ఇమాన్యువల్ అనికే వేస్తా. అదే చెప్పాడు ఇమాన్యువల్, బాగా ఆలోచించాడు. ఇక్కడ కళ్యాణ్ చెప్పిందే, అన్న ఇట్లా పోయి ముందుగానే చెప్పు అని 4 సార్లు వెళ్ళి అడుక్కున్నాడు లైవ్లో. ఆవిడ విన్నే లేదే, డీమన్ 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 పట్టుకొని కూర్చున్నారు. కళ్యాణ్ కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. ఏంటంటే డీమన్ కూడా గేమ్లో ఉండాలినా, అంతే. ఇప్పుడు నువ్వు చెప్పు, మీ మమ్మీకి వెళ్ళి చెప్తావా, ఏదన్నా చేసుకొని వాడి గేమ్లో ఉండాలి, లేదా మీరు వేరే పేరు అనుకుంటున్నారా, నేను వాళ్ళ దగ్గర వెళ్ళి డీల్ మాట్లాడతా, డీమన్ గోని ఎలాగైనా గేమ్లో పెడతా అని. ఇంకా అది కుదరలేదు. ఇంకా లాస్ట్కి డెసిషన్ చెప్పే టైం వచ్చింది. ఇప్పుడు వచ్చేసి సంజన గారు డెసిషన్ చేంజ్ చేసుకోలేదు, డీమన్ పేరే చెప్పారు. ఇంకా డీమన్ లేసి ఇక్కడ ఇమాన్యువల్ పేరు చెప్పకుండా ఇక్కడ సంజన గారి పేరు ఏదైతే చెప్పాడో అది బాగుంది. ఎందుకంటే ఆవిడే టార్గెట్ చేశారు. నేనైతే స్ట్రాంగ్ ప్లేయర్స్తోనే ఆడాలనుకుంటా, అందుకే స్ట్రాంగ్ ప్లేయర్తోనే ఆడతా, నేను సంజన గారి పేరు చెప్తున్నా. ఇక్కడ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పాడు, అక్కడ ఆవిడ ఇతను తీయేసింది కాబట్టి ఇతను ఆమెని తీయేస్తున్నాడు. ఇది కరెక్టే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా లాస్ట్ది ఇమాన్యువల్ది వచ్చేసరికి ఇక్కడ సంజన గారి పేరు చెప్పబోయాడు, చెప్పలేదు. ఇంకా అంతలోపలే లేసి నేను కూడా డెసిషన్ చేంజ్ చేసుకుంటున్నా, నేను డీమన్ కాదు ఇమాన్యువల్ అనుకుంటున్నా అని. ఇంకా ఇక్కడ తనుజ లేచింది, అట్లయితే డెసిషన్ చేంజ్ తీసుకోవచ్చా, మేము కూడా చేసుకుంటాం. ఇప్పుడు నాకు కూడా ఇమాన్యువల్ కాదు సంజన గారు, నేను చెప్తున్నా ఆవిడని గేమ్లోంచి తీసేయండి, అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఆవిడే డెసిషన్ చేంజ్ చేసుకున్నప్పుడు ఈవిడే చేసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పు ఉంది? అదే అలా సేఫ్ ఎలా అవుతుంది? ఈవిడ ఇంకా నువ్వు సేఫ్ ఆడుతున్నావు, నన్ను తీసేయాలనుకుంటున్నావు, ఎలా? ఫస్ట్
ఆవిడ మిమ్మల్ని ఉంచాలనుకునింది. సేఫ్ ఎలా అవుతుంది? మళ్ళీ లేసి డెసిషన్ చేసేసుకుంటే అదెలా సేఫ్ అవుతుంది? ఇమాన్యువల్ అన్నప్పుడు గమ్మున కూర్చునేసింటే అది సేఫ్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు చేసిన తప్పు. అప్పుడు వాళ్ళు ఇమాన్యువల్ అన్నప్పుడు ఓ మాట ఇమాన్యువల్ మీ దృష్టిలో కూడా ఉంది కదా, ఇమాన్యువల్ డీమన్ ఎవరన్నా తీసేయండి అని. ఇమాన్యువల్ అని ఒక మాట అడిగేసింటే మీరు గేమ్ ఆడేవాళ్ళు. మీరు అలా కాదు ఇలా కాదు అనుకొని డీమన్ పైన పడి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మీకే ఎఫెక్ట్ పడింది. ఇమాన్యువల్ కూడా అదే చెప్తున్నాడు, అమ్మా అలా కాదమ్మా, వాళ్ళందరూ ఒకవేళ సంజన అని ఒక పేరు చెప్తే అందరూ నీ పైన పడిపోతారు, నువ్వు గేమ్లో లేకుండా అయిపోతావు అని చెప్తూనే ఉన్నాడు. మీరు అర్థం చేసుకోకుండా డీమన్ పైన పడారు. ఇప్పుడు మీరే గేమ్ నుంచి బయటకు వచ్చేసారు అంతే. ఇక్కడైతే సంజన గారిని అయితే ఎవరూ టార్గెట్ చేయలేదు. నా పరంగా అయితే ఆవిడే కరెక్ట్గా గేమ్ను అర్థం చేసుకోకుండా ఆవిడే గేమ్లో నుంచి బయటకు వచ్చేసారు. ఒకటి బర్నీ గారు తనుజ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సైడ్ తీసుకుండాలి. లేకుంటే ఈ పక్క కళ్యాణ్ డీమన్ ఇమాన్యువల్ వీళ్ళ సైడ్ తీసుకుండాలి. ఎవరో ఒకరు వెళ్ళిపోయేవారు అంతే. వీళ్ళ ఆ పక్క నుంచి ఇమాన్యువల్ అనుకుంటున్నారా, ఇమాన్యువల్ వెళ్ళిపోయేవాడు. ఈ పక్క నుంచి వీళ్ళు సుమనన్నో బర్నీనో ఎవరినో అనుకుంటున్నారా, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోయేవారు అంతే. మీరు గేమ్లో ఉండేవాళ్ళు. మీరు అర్థం చేసుకోకుండా మీరు గేమ్లో నుంచి బయటకు వచ్చేసారు అంతే. ఇదైతే నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో.